హాయ్ హలో అండి. వెల్కమ్ టు వాసు ఫిట్నెస్. మనం ఇంటి దగ్గర నుంచే వర్కౌట్ చేసుకుంటూ వెయిట్ లాస్ ఎలా అవ్వచ్చు, ఫ్యాట్ ఎలా తగ్గించుకోవచ్చు, మజిల్ స్ట్రెంత్ ఎలా చేసుకోవచ్చు, మజిల్ టోనింగ్ ఎలా చేసుకోవచ్చు, స్టమక్ ఫ్యాట్ లాస్ ఎలా చేసుకోవచ్చు, స్టమక్ మజిల్స్ అన్ని స్ట్రెంథనింగ్ ఎలా చేసుకోవచ్చు, ఈ వర్కౌట్ వీడియోలో మీకు చూపిస్తానండి. ఈ వర్కౌట్ అడ్వాన్స్ లెవెల్ ఎలా చేసుకోవచ్చు, బిగినర్ లెవెల్స్ ఎలా చేసుకోవచ్చు, ఈ వర్కౌట్ వీడియోలో మీకు చూపిస్తానండి. ఇది లేడీస్, జెంట్స్ ఎవరైనా చేసుకోవచ్చండి. ఈ వర్కౌట్స్ రోజు ఇంటి దగ్గర నుంచే చేసుకుంటూ మీ వెయిట్ లాస్ గోల్ అచీవ్ చేసుకోవచ్చండి. ఈ వర్కౌట్ వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడడం వల్ల వర్కౌట్ రైట్ వేలో ఎలా చేయాలి, వర్కౌట్ చేసేప్పుడు బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఎలా తీసుకోవాలి, ప్రాపర్ పొజిషన్ ఎలా చేయాలి అనేది మీకు ఎండ్ వరకు చూడడం వల్ల మీకు రైట్ వేలో వర్కౌట్ ఎలా చేయాలో తెలుస్తుందండి. ఈ వర్కౌట్ స్టార్ట్ చేసే ముందు ఖచ్చితంగా వార్మప్ చేయండి. ఆల్రెడీ వార్మప్ వర్కౌట్ వీడియో మన వర్కౌట్ వీడియోస్లో పెట్టానండి. అది చూసి వార్మప్ చేసిన తర్వాత వర్కౌట్ స్టార్ట్ చేయండి. ఫస్ట్ టైం మన వర్కౌట్ వీడియో చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వర్కౌట్లోకి వెళ్దామండి. ఫస్ట్ వర్కౌట్ వచ్చేసి ఓవర్ హెడ్ జాగ్స్ అండి. ఇది కార్డియో వర్కౌట్. ఈ వర్కౌట్ చేయడం వల్ల వెయిట్ లాస్ అవుతామండి, మన బాడీలో ఫ్యాట్ లాస్ అవుతుంది, కార్డియో స్ట్రెంత్ పెరుగుతుందండి, మన హార్ట్ హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఎలా చేయాలో చూపిస్తాను. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. ఈ కార్డియో వర్కౌట్ చేసిన తర్వాత 30 సెకండ్స్ ఆర్ 45 సెకండ్స్ రెస్ట్ అవ్వండి. మన హార్ట్ రేట్ ఇంక్రీజ్ అవుతుందండి. 30 సెకండ్స్ ఆర్ 45 సెకండ్స్ రెస్ట్ అవ్వడం వల్ల మన హార్ట్ రేట్ మళ్ళీ నార్మల్ అవుతుందండి. నార్మల్ అయిన తర్వాత నెక్స్ట్ వర్కౌట్లోకి వెళ్ళండి. సెకండ్ వర్కౌట్ వచ్చేసి మజిల్ స్ట్రెంత్ వర్కౌట్ అండి. షోల్డర్ లాటరల్ టు ఫార్వర్డ్ రైజెస్ అండి. ఈ వర్కౌట్ వల్ల మన ఆర్మ్స్లో ఫ్యాట్ లాస్ అవుతుందండి, మజిల్ స్ట్రెంథనింగ్ అవుతుంది, మజిల్ టోనింగ్ అవుతుందండి. 10 టైమ్స్ చేద్దామండి. ఎలా చేయాలో చూపిస్తాను. ఫస్ట్ సైడ్ లాటరల్ రైజ్ చేయండి, మళ్ళీ ఫార్వర్డ్ చేయండి. 1, బ్రీత్ ఇన్. ఆర్మ్ రైజ్ చేసినప్పుడు బ్రీత్ అవుట్ చేయండి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. అడ్వాన్స్డ్గా ఉన్న వాళ్ళు ఈ వర్కౌట్ 10 టైమ్స్ చేయండి. బిగినర్స్ స్టార్టింగ్ చేస్తున్న వాళ్ళైతే 6 or 8 టైమ్స్ చేయండి. ఇది కాంపౌండ్ వర్కౌట్ అండి. మీడియం వెయిట్స్తోనే ఈ వర్కౌట్ చేయండి. కాంపౌండ్ వర్కౌట్ అంటే 2-3 మజిల్స్ ఒకే వర్కౌట్లో 2-3 మజిల్స్ వర్క్ అయ్యే వాటిని కాంపౌండ్ వర్కౌట్స్ అంటారండి. ఈ వర్కౌట్ వల్ల మన మజిల్స్లో ఫ్యాట్ త్వరగా బర్న్ అవుతుందండి, వెయిట్ లాస్ అవుతాము, మజిల్ స్ట్రెంథనింగ్ అవుతుందండి, మజిల్ టోనింగ్ అవుతుంది. ఈ కాంపౌండ్ వర్కౌట్ చేసేప్పుడు మీడియం వెయిట్స్తోనే చేయండి. నెక్స్ట్ వర్కౌట్లోకి వెళ్దామండి. థర్డ్ వర్కౌట్ వచ్చేసి ఎల్బో ప్లాంక్ అండి. 30 టైమ్స్ చేద్దాం. ఈ ఎల్బో ప్లాంక్ చేయడం వల్ల మన ఫుల్ కోర్ ఫ్యాట్ లాస్ అవుతుందండి, మన ఆబ్లిక్స్ మజిల్స్లో కూడా ఫ్యాట్ తగ్గుతుందండి. 30 టైమ్స్ చేద్దామండి. ఎలా చేయాలో చూపిస్తాను. అలాగే మన అప్పర్ బాడీ మజిల్స్, లోవర్ బాడీ మజిల్స్ కూడా స్ట్రెంథనింగ్ అవుతాయండి, టోనింగ్ అవుతాయి. 30 టైమ్స్ చేద్దామండి. ఎలా చేయాలో చూపిస్తాను. ఎల్బో ప్లాంక్ చేసేప్పుడు ఫింగర్స్ ఇంటర్లాక్ చేయండి. లెగ్ స్ట్రైట్ తీసుకొని నీస్ బెండ్ చేయొద్దండి, బ్యాక్ కూడా స్ట్రైట్ ఉండాలి. ఈ పొజిషన్ తీసుకున్న తర్వాత లెగ్స్, స్టమక్ టైట్ చేయండి. టైట్ చేసి బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్ చేస్తూ ఉండండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24,
25, 26, 27, 28, 29, 30. అడ్వాన్స్డ్గా ఉన్నవాళ్ళు ఈ ఎల్బో ప్లాంక్ 30 సెకండ్స్ ఆర్ 1 మినిట్ చేసుకోవచ్చండి. స్టార్టింగ్ బిగినర్స్ అయితే 20 సెకండ్స్ ట్రై చేయండి. ఒక 2-3 వీక్స్ తర్వాత 30 సెకండ్స్ చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ వర్కౌట్లోకి వెళ్దామండి. ఫోర్త్ వర్కౌట్ వచ్చేసి ఓవర్ హెడ్ స్క్వాట్ టు క్రాస్ టోట్ వచ్చేసండి. ఈ వర్కౌట్ వల్ల ఫుల్ బాడీ ఫ్యాట్ లాస్ అవుతుందండి, వెయిట్ లాస్ అవుతాము, ఫుల్ బాడీ స్ట్రెంథనింగ్ అవుతుందండి, టోనింగ్ అవుతుంది. 10 టైమ్స్ చేద్దామండి. ఎలా చేయాలో చూపిస్తాను. మన లెగ్స్ షోల్డర్ వైడ్ తీసుకోండి, టోస్ పాయింట్ అవుట్ చేయండి, హ్యాండ్స్ పైకి తీసుకోండి, స్క్వాట్ చేయండి, బ్రీత్ అవుట్. 1, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. 2, 3, 4, 5. సైడ్ వేల్ ఎలా చేయాలో చూపిస్తానండి. 6, 7, 8, 9, 10. బిగినర్స్ అయితే ఫస్ట్ ఓవర్ హెడ్ స్క్వాట్స్ చేయడానికి ట్రై చేయండి. ఒక 2-3 వీక్స్ తర్వాత అడ్వాన్స్ లెవెల్లో చేయడానికి ట్రై చేయండి. బిగినర్ లెవెల్లో ఓవర్ హెడ్ స్క్వాట్స్ ఎలా చేయాలో చూపిస్తానండి. 1, 2, 3. కిందకి బ్రీత్ తీసుకోండి, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. 4, 5, 6, 7, 8, 9, 10. బిగినర్స్ స్టార్టింగ్ చేసిన వాళ్ళు ఇలా చేయండి. ఒక 2-3 వీక్స్ తర్వాత అడ్వాన్స్డ్ లెవెల్లో చేయడానికి ట్రై చేయండి. ప్రతి వర్కౌట్ మధ్యలో 30 సెకండ్స్ ఆర్ 45 సెకండ్స్ రెస్ట్ ఇవ్వండి. ఒక సిప్ వాటర్ తీసుకుంటా ఉండండి. బాడీ డిహైడ్రేషన్ అవ్వకుండా చూడండి. నెక్స్ట్ వర్కౌట్లోకి వెళ్దామండి. ఫిఫ్త్ వర్కౌట్ వచ్చేసి మజిల్ స్ట్రెంత్ వర్కౌట్ అండి. చెస్ట్ ఫ్లై టు ట్రైసెప్ స్కల్ క్రషర్స్ అండి. ఇది కాంపౌండ్ వర్కౌట్ అండి. ఈ వర్కౌట్ చేయడం వల్ల చెస్ట్ మజిల్స్లో ఫ్యాట్ బర్న్ అవుతుందండి, చెస్ట్ మజిల్స్ స్ట్రెంథనింగ్ అవుతాయండి, టోనింగ్ అవుతాయి. అలాగే మన ట్రైసెప్ మజిల్లో కూడా ఫ్యాట్ బర్న్ అవుతుందండి, ట్రైసెప్ మజిల్ స్ట్రెంథనింగ్ అవుతుంది, టోనింగ్ అవుతుందండి. 10 టైమ్స్ చేద్దామండి. ఎలా చేయాలో చూపిస్తాను. డంబుల్స్ టైట్ తీసుకోండి. ఇది కూడా కాంపౌండ్ వర్కౌట్ అండి. ఈ వర్కౌట్ చేసేప్పుడు కూడా డంబుల్స్ మీడియం వెయిట్ తీసుకోండి, ఫ్లై చేయండి, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ట్రైసెప్ చేయండి, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. 1, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఈ వర్కౌట్ చేసేప్పుడు మైండ్ టు మజిల్ కనెక్షన్ జరుగుతూ ఉండాలండి. స్లోగా చేయండి, రైట్ వేలో చేయండి. రైట్ వేలో చేయడం వల్ల మన బాడీలో, మన అప్పర్ బాడీలో ఫ్యాట్ త్వరగా తగ్గుతుందండి, మజిల్ స్ట్రెంథనింగ్ అవుతుంది, మజిల్ టోనింగ్ అవుతుందండి. స్లోగా చేయండి, ఫోకస్ చేస్తూ చేయండి. బిగినర్స్ అయితే ఈ వర్కౌట్, ఈ కాంపౌండ్ వర్కౌట్ ఫస్ట్ 5 టైమ్స్ చేయండి. 2-3 వీక్స్ తర్వాత అప్పర్ బాడీ మజిల్స్ స్ట్రెంత్ పెరిగిన తర్వాత 10 టైమ్స్ చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ వర్కౌట్లోకి వెళ్దామండి.
సిక్స్త్ వర్కౌట్ వచ్చేసి హిప్ బ్రిడ్జెస్ అండి. ఈ వర్కౌట్ వల్ల మన గ్లూట్స్ మజిల్స్లో ఫ్యాట్ తగ్గుతుందండి, లెగ్ మజిల్స్లో ఫ్యాట్ తగ్గుతుందండి, స్టమక్ మజిల్లో ఫ్యాట్ తగ్గుతుందండి, లోవర్ బ్యాక్ మజిల్స్ అన్ని స్ట్రెంథనింగ్ అవుతాయి, లోవర్ బ్యాక్ పెయిన్ ఉన్న తగ్గుతుందండి. ఈ వర్కౌట్ 20 టైమ్స్ చేద్దామండి. ఎలా చేయాలో చూపిస్తాను. ఈ వర్కౌట్ వలన లోవర్ బాడీ మజిల్స్, లోవర్ బ్యాక్ మజిల్స్ అన్ని స్ట్రెంథనింగ్ అవుతాయండి. 20 టైమ్స్ చేద్దామండి. లెగ్స్ ఫోల్డ్ చేయండి. మన మిడిల్ ఫింగర్ టోస్కి టచ్ అవ్వాలండి. టచ్ అయిన తర్వాత కొంచెం హ్యాండ్స్ వైడ్ చేసుకోండి. హిప్ మీరు ఎంతవరకు రైజ్ చేయగలరో పైకి రైజ్ చేయండి. పైన బ్రీత్ అవుట్ చేయండి. డౌన్ చేసేటప్పుడు బ్రీత్ తీసుకోండి. టాప్లో హిప్స్ అండ్ లెగ్స్ స్క్యూ చేయండి. బ్రీత్ అవుట్ చేయండి. స్లోగా డౌన్ చేయండి. 1 బ్రీత్ ఇన్, 2, 3, 4, 5, breathe in, breathe out, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, breathe in, breathe out, 15, 16, 17, 18, 19, 20. బిగినర్స్ అయితే, స్టార్టింగ్ చేస్తున్న వాళ్ళైతే ఈ వర్కౌట్ ఫస్ట్ 12 టైమ్స్ ఆర్ 15 టైమ్స్ చేయండి. కొంచెం లోవర్ బాడీ, లోవర్ బ్యాక్ స్ట్రెంత్ పెరిగిన తర్వాత 20 టైమ్స్ చేయడానికి ట్రై చేయండి. ఈ వర్కౌట్ 2-3 వీక్స్ కంటిన్యూగా చేయండి. కంటిన్యూగా చేయడం వల్ల త్వరగా మన వెయిట్ లాస్ గోల్ అచీవ్ చేసుకోవచ్చండి. మన బాడీలో ఫ్యాట్ తగ్గించుకోవచ్చు, మజిల్ స్ట్రెంథనింగ్ చేసుకోవచ్చండి, మజిల్ టోనింగ్ చేసుకోవచ్చు. ఈ వర్కౌట్తో పాటు మంచి డైట్ కూడా ఫాలో అవుతూ ఉండండి. మన డైట్లో ప్రోటీన్ ఇంటేక్ ఎక్కువ ఉండాలండి, ఫైబర్స్ ఉండాలి, కార్బ్స్ కొంచెం తక్కువ తీసుకోవాలండి. ప్రతి మీల్లో ప్రోటీను, ఫైబర్, కార్బ్స్ 3 ఉండేట్టు చూసుకోండి. డైలీ వర్కౌట్ చేస్తూ డైట్ ఫాలో అవుతూ ఉండండి. మన వెయిట్ లాస్ గోల్ ఈజీగా అచీవ్ చేసుకోవచ్చండి. ఈ వర్కౌట్ చేసే ముందు ఖచ్చితంగా వార్మప్ చేయండి. వార్మప్ చేసిన తర్వాత వర్కౌట్ స్టార్ట్ చేయండి. వర్కౌట్ అయిన తర్వాత కూల్ డౌన్ చేయండి. వార్మప్ చేయడం వల్ల మన హార్ట్ రేట్ ఇంక్రీజ్ అవుతుందండి. హార్ట్ రేట్ ఇంక్రీజ్ అవడం వల్ల వర్కౌట్ చేయడానికి మన బాడీ రెడీగా ఉంటుందండి. వర్కౌట్ చేసేప్పుడు కూడా ఇంజరీస్ జరగకుండా ఉంటాయి. మన బ్లడ్ ఫ్లో అంతా మన మజిల్స్ అన్నిటికీ వెళ్తుందండి. ఆక్సిజన్ కూడా మన మజిల్స్ అన్నిటికీ వెళ్తుందండి. ఖచ్చితంగా వార్మప్ చేయండి. వార్మప్ చేసిన తర్వాత వర్కౌట్ చేయండి. వర్కౌట్ అయిన తర్వాత కూల్ డౌన్ చేయండి. కూల్ డౌన్ చేయడం వల్ల మన హార్ట్ రేట్ మళ్ళీ నార్మల్ అవుతుందండి. మన బాడీ ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుందండి, మొబిలిటీ పెరుగుతుంది, మజిల్ సోర్నెస్ ఉన్న తగ్గుతుందండి. నెక్స్ట్ డే వర్కౌట్ చేయడానికి మన బాడీ రెడీగా ఉంటుందండి. ఖచ్చితంగా కూల్ డౌన్స్ కూడా చేయాలండి. వార్మప్ చేయండి, వర్కౌట్ చేయండి, కూల్ డౌన్స్ చేయండి. మన వెయిట్ లాస్ గోల్ని ఈజీగా అచీవ్ చేసుకోవచ్చండి. ఇదండి ఇవాల్టి వెయిట్ లాస్, ఫ్యాట్ లాస్, మజిల్ స్ట్రెంథనింగ్, మజిల్ టోనింగ్ వర్కౌట్ అండి. ఫస్ట్ టైం మన వర్కౌట్ వీడియో చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్కి సపోర్ట్ చేయండి. మీకు వర్కౌట్ వీడియోస్ కావాలన్నా, మీకు ఎలాంటి వర్కౌట్ వీడియోస్ కావాలన్నా నేను చేసి మన వర్కౌట్ వీడియోస్లో పోస్ట్ చేస్తానండి. మరిన్ని వర్కౌట్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వాసు ఫిట్నెస్.